తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి, నిరుద్యోగుల పక్షాన పోరాడడానికి, పేద మధ్య తరగతి వర్గాల పక్షాన పోరాడడానికి, రైతుల పక్షాన పోరాడడానికి, 30 లక్షల నిరుద్యోగుల కోసం పోరాడడానికి ఏర్పడినటువంటి పార్టీయే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే 40% మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ అమరవీరులకు, అదేవిధంగా మేధావులకు టిక్కెట్లు ఇచ్చి మీ అసెంబ్లీకి తీసుకుపోతాం. మరి 10 సంవత్సరాల తెలంగాణ అనేది ఎడారి తెలంగాణగా మారిపోయింది కాబట్టి రాబోయే కాలంలో అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ వ్యక్తులనే ఛాన్సలర్లుగా నియమిస్తాం. అదేవిధంగా కాంట్రాక్టర్లను కూడా తెలంగాణ కాంట్రాక్టర్లే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటట్లుగా చేస్తాం. ఆంధ్ర కాంట్రాక్టర్ల వల్ల తెలంగాణ అనేది పూర్తిగా నష్టపోయింది, పూర్తిగా ధ్వంసమైపోయింది. మరి ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండూ కూడా నిరుద్యోగులకు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ రంగం అయితే, వ్యవసాయ రంగం అయితే, పారిశ్రామిక రంగం అయితే, సేవా రంగం అయితే, రెవెన్యూ రంగం అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేయడమో, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టి వాటిని భర్తీ చేసే విధంగా మా పోరాటం ఉంటుంది. ప్రతి జిల్లాలో పర్యటిస్తాం, ఆ సమస్యలను గుర్తిస్తాం, ఆ సమస్యలపైన పోరాడతాం. టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత మాలోతు విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా కంచర్ల మంజూష, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, బోయిన ప్రత్యూష, తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా రాయల సంధ్య, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, అదేవిధంగా అఖిల్, తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్లో 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ప్రభుత్వ రంగమైన ప్రైవేట్ రంగమైన అని చెప్పడం జరిగింది. 6 నెలల కాలం గడిచింది, ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి వేచి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి 30 లక్షల మంది నిరుద్యోగులు ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులకు న్యాయం చేయలేదు. మన నీళ్ళు అన్నాం, మన నిధులు అన్నాం, మన నియామకాలు అన్నాం, కానీ మన నీళ్ళ విషయంలో కానీ, మన నిధుల విషయంలో కానీ, మన నియామకాల విషయంలో ఎక్కడా న్యాయం జరగలే. మన బంగారు తెలంగాణ అనుకున్నది బానిస తెలంగాణగా, ఎడారి తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మారిపోయింది. తెలంగాణ 5.5 లక్షల కోట్ల అప్పులో ఈ తెలంగాణ అనేది కోరుకుపోయింది. మరి విద్యుత్ రంగంలో అప్పులు, రెవెన్యూ రంగంలో అప్పులు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జీతాలు ఇవ్వలేని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేసింది అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. మరి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగింది. అదేవిధంగా లిక్కర్ మాఫియా జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పత్రికా విలేకరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నాం.
ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా మారిపోయింది. ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ వస్తే 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండూ చెప్పడం జరిగింది. మరి ఈ రెండు ప్రభుత్వాలు ఏం చేశాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి తీసుకోవడం, ఇట్లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి తప్ప అభివృద్ధిని ప్రోత్సహించడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కరెంట్ రావడం లేదంటున్నారు. ఇదంతా ఎక్కడ జాప్యం జరుగుతుందంటే, ఆ విద్యుత్ సంస్కరణలకు కోట్లాది రూపాయలు వెచ్చించి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీస్ ఇచ్చింది. ఈ 6 గ్యారంటీస్ లో కొన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వం గడిచి 6 నెలల కాలం అయింది. ఒక సంవత్సరాల కాలం చూసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా మేము పోరాడతాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1.5 year అవకాశం ఇస్తాం. ఒక సంవత్సరం అవకాశం ఇచ్చిన తర్వాత మా టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి అప్పుడు మాట్లాడుతుంది. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసి 1000 కోట్ల అవినీతిని, 1000 కోట్ల కుంభకోణాన్ని చేయడం జరిగింది. మైహోం రామేశ్వరరావు అయితే, మెగా కృష్ణారెడ్డి, ఇట్లా బడా కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణ అనేది బందికానా అయిపోయింది. మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు, భూ ఆక్రమణలు జరిగినాయి, భూదందాలు జరిగినాయి. చిన్న ఉదాహరణ చెప్తా. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఒక ఊరు ఉన్నది. ఆ గ్రామం పేరు ఏం పేరమ్మా? గోపవరం అనే గ్రామం ఉన్నది. అక్కడ తుమ్మలపల్లి సావిత్రి అనే వ్యక్తి 2 ఎకరాల భూమిని అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నది. దర్జీరాజు అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా 1 ఎకరం పొలం ఉంటే 2.5 ఎకరాల పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంటే ఇంకా ఎంఆర్ఓ ఆఫీసుల్లో డబ్బు చేతివాటంతో భూ ఆక్రమణలు, భూ అక్రమ రిజిస్ట్రేషన్లు ఈ తెలంగాణలో జరుగుతున్నాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి రైతు బంగారాన్ని బ్యాంకులో తనఖా పెడితే దానికి రుణమాఫీ లేదన్నారు. మరి పేద రైతు ఏం చేస్తాడయ్యా? బంగారాన్ని కుదవబెట్టి బ్యాంకులో రుణం తీసుకుంటాడు. కాబట్టి 5 ఎకరాల లోపు భూములున్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని, ఆ బంగారం ఉన్న సహా ఆ రుణమాఫీని చేయాలి. మరి మెగా డిఎస్సి అన్నారు. మరి సంవత్సరంలోనే 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలల కాలమైంది. ఇంకా 6 నెలలు అయితే 2 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో వేచి చూడాలి. అదేవిధంగా మరి మన తెలంగాణలో చూస్తే అన్ని కూడా భూ ఆక్రమణలు, భూ రిజిస్ట్రేషన్లు, భూ కుంభకోణాలే జరుగుతున్నాయి. దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించవలసి ఉన్నది. భూమి ఒకరిదైతే తెలంగాణలో ఏ జిల్లాలో చూసుకున్నా సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. భూమి ఒకరిదైతే రిజిస్ట్రేషన్ ఒకరిది. అదేవిధంగా రైతు బంధును ఎకరాకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఆ 15 ఎకరాలు వేసిన చందాన పోలే. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితిలో ఉన్నది. ఇక 2 years ఇస్తే గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పై మనం ఏం ప్రత్యక్షంగా మాట్లాడలేం. ఆనాడు కేసీఆర్ ఏం చెప్పాడు? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి? డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు పెద్ద కుంభకోణం, ఆ విద్యుత్ రంగం పెద్ద కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద కుంభకోణం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నది కూడా ఒక పెద్ద బూస్టపు మాటలుగా చెప్తూ ఉన్నాం. మరి మన తెలంగాణ 10 సంవత్సరాలు దాటితే మన నీళ్లు మనకు వచ్చాయా? మన నిధులు మనకు వచ్చాయా? మన నియామకాలు మనకు వచ్చాయా? ఇప్పటికీ కూడా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం. మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తెలంగాణ అనేది ఎడారి తెలంగాణగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బంగారు తెలంగాణగా మారాలనే ఉద్దేశంతో మేము టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో
ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పాత్రను మేము పోషించాలని చూస్తున్నాం. అవసరమైతే టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేనలతో పొత్తు పెట్టుకుంటాం. లేకపోతే ఆనాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఏ విధంగా ఉన్నాయో చూసి ఆ విధానాలకు అనుగుణంగా పొత్తు పెట్టుకొని రాబోయే భవిష్యత్తులో మా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఘంటాస్పదంగా చెప్పగలం. మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు కేసీఆర్ కూడా ఇండ్ల స్థలాలు కట్టిస్తున్నాడు, ఇండ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. ఇది ఎక్కడన్నా జరిగిందా? మీడియా మిత్రులు ఎక్కడ పడేసిన గొంగలు అక్కడే. అంటే 4th పిల్లర్ ఆఫ్ నేషన్, అంటే భారతదేశానికి 4 స్తంభాలు లాంటి వారు మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. మరి అటువంటి జర్నలిస్టులకు ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు. మరి ఇటువంటి మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మెగా డిఎస్సితో పాటు 1000 కోట్ల పెట్టుబడులు తీసుకుపోగలిగాడు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఎందుకు 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకోలేకపోతున్నాం? ఇది ఎక్కడి దుర్మార్గమైన చర్య అని టీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.